వెల్కమ్ టు డే 2 ఆఫ్ 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్. లోవర్ బాడీ వర్కౌట్ ఛాలెంజ్ కదా, మెయిన్గా బెల్లీ ఫ్యాట్ మీద వర్కౌట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు డే 2లో 10 sets ఆఫ్ సూర్య నమస్కార్స్ ఫాలోడ్ బై 4 different sets ఆఫ్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనమాట ఈరోజు. సో అదంతా చూసేయండి. అండ్ ఇఫ్ ఎనీవన్ ఆర్ ఫాలోయింగ్ అంటే ఐ మీన్ నాతో పాటు ఎవరైనా చేస్తున్నారా, చేస్తే కమెంట్ చేయండి నాకు. అండ్ ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక. అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే కూడా షేర్ చేయండి నా వీడియోస్. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అన్ని 10 sets ఏమి మీతో షేర్ చేయట్లేదు, వీడియో లెంతీ అయిపోతుంది కదా. సో ప్రతి సెట్ ఒక్కొక్క సెట్ 4 different ఎక్సర్సైజెస్ అని చెప్పినా కదా, ఒక్కొక్క సెట్టే చూపిస్తున్నా మీకు. అండ్ నేను చేసిన ఎక్సర్సైజెస్కి థైస్ అన్నీ వస్తున్నాయి అనమాట. మార్నింగ్ లేసరికి కొంచెం బాడీ పెయిన్స్ లాగా ఉండే, ఇంకా ఈరోజు హ్యాండ్స్ పెయిన్, కొంచెం ఆర్మ్స్లలో అట్లా కూడా ఉండే పెయిన్ ఉంటుంది కదా ఒక 2-3 days. సో మరి 3 sets చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉంటుంది పెయిన్, బట్ ఇట్స్ ఓకే. రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి, పెయిన్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది కదా. అండ్ కొంచెం బెల్లీ ఫ్యాట్ పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు మనకి ఏ పోస్చర్స్ అయినా. మన బాడీకి మనం ఎంతగానం కేపబుల్లో అంతవరకు చేస్తే చాలు. అంటే ఎఫెక్టివ్గా ఉండి ఆ పెయిన్ అనేది తెలిస్తే మనకి కరెక్ట్గా చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. సో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఏం కమెంట్ చేయకండి. నా బాడీకి తగ్గట్టు, అంటే నా బాడీ ఎంతవరకు కేపబుల్లో అంత నేను చేస్తున్నాను అన్నట్టు. సో ఇంక ఇక్కడ లెగ్ రేస్ చేస్తున్నా కదా, లెగ్ రేస్ చేసినప్పుడు కాలు 2 legs కింద టచ్ కావద్దు. సో గాల్లోనే ఉండి మళ్ళీ పైకి లేపాలన్నమాట. ఇవన్నీ చేస్తుంటే అసలు షివరింగ్ వస్తుండే కాలు. ఇంకా ఇవి 10 sets చేస్తూ బ్రేక్ తీసుకుంటూ చేసిన అనమాట. సో అట్లా నేను మీకు ఇక్కడ కంటిన్యూస్గా వేస్తున్నా కానీ ఇది చాలా షివరింగ్ ఉండే అనమాట. సో నేను ఏం చేసిన, ఇట్లా లెగ్ రైజ్ ఒక సెట్ చేసి మళ్ళీ ఇట్లా సైడ్ టో టచ్ ఒక సెట్ చేసిన. ఈ సెట్ అయిపోయాక మళ్ళీ లెగ్ రైజ్, అట్లా 3 sets ఆల్టర్నేట్గా ఇది అది ఆల్టర్నేట్గా చేసిన అనమాట. మరి ఎక్కువ పెయిన్ రాకుండా, మరి ఇట్లా కాళ్ళు షివరింగ్ వస్తుండే కదా, సో అట్లా కొంచెం ఫ్రీగా అయిపోతుంది కదా అని అట్లా చేసిన. అండ్ దెన్ మన చైర్ క్రంచెస్ ఏంటంటే, ఇంకా పైకి లేవాలి బాడీ, కాకపోతే ఇప్పుడే కదా ఇంకా పొట్ట కొంచెం హెవీ ఉండుట్లా మొత్తం బాడీ అంతా పైకి లేపలేకపోతున్నా అనమాట. సో అట్లా నా బాడీ ఎంతవరకు లేపగలుగుతున్నా అంతవరకు స్ట్రెచ్ చేస్తున్నా. సో ఇది అనమాట. సో ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఏం కమెంట్ చేయకండి. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కదా. ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ అయితే మొత్తం ఇంకా పైకి లేవాలి. ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ ఒక 15 days వరకు లోపల మొత్తం బాడీ అంతా పైకి లేవాలని అనుకుంటున్నా. సో అది మ్యాటర్. అండ్ ఇంకా ఇక్కడ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ప్లాంక్ చేస్తున్నాం. ప్లాంక్ కూడా అంత పర్ఫెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా ఉండాలి కదా బాడీ, అట్లా రాదు. సో ఇంకా మెల్లగా చేస్తుంటే బాడీ అనేది ఫ్లాట్ అవుతుంది కాబట్టి, సో ప్రస్తుతానికి నాకు ఇంతవరకే వస్తుంది నా బాడీకి. సో అంతే చేస్తున్నా. అండ్ 30 seconds వరకే హోల్డ్ చేయగలుగుతున్నా. టార్గెట్ 1 minute 60 seconds వరకు హోల్డ్ చేయాలి. అండ్ బాడీ కూడా ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో మెల్లగా అది కూడా చేయగలుగుతా ఫ్యూచర్లో అని హోప్తోని సాధ్యమైనంత వరకు చేస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు బెల్లీ ఎక్సర్సైజెస్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ తర్వాత స్ట్రెచెస్ మాత్రం కంపల్సరీ చేయాలి, మర్చిపోకండి. సో ఎవ్రీ ఎక్సర్సైజ్ అయినాక బాడీ స్ట్రెచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మ్యాటర్.